ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ జర్నీ సీతారామ శాస్త్రి గారితో మీ అనుబంధం. ఇది మీరు చెప్పేటప్పుడు మీరు ఎంత అనుబంధమో అంటే మీ గురించి చాలామంది చెప్పారు, మీరు ఎంత ఫీల్ అయ్యి మాట్లాడతారు వారి గురించి. వారితో ఫస్ట్ ఎప్పుడు కలిసారు సార్ మీరు? బ్రహ్మ అనే రాత తారుమారని నేను ఒక సినిమా సుల్స్మిత్ గారు హీరోయిన్గా చేస్తూ ప్రొడ్యూస్ చేసి త్రిపురనేని వరప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అది నా సెకండ్ ఫిల్మ్. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన సీతారామ శాస్త్రి గారికి ఒక పాట కోసం పిలిపించారు ఆఫీస్కి. ఫస్ట్ పరిచయం అది. ఎలా కనెక్ట్ అయ్యారు సార్ మీ ఇద్దరు? ఒకటి జాతీయత భావం, పూర్తిగా యాక్సిడెంట్లు, అది పూర్తిగా నా బంధాలు కానీ నాకు అంత జాతీయత అదే చెప్పలేను నేను. ఆయనతో తిరుగుతున్నాం కాబట్టి కొన్ని ఇందాక చెప్పాను కదా, గంధం చెట్టు కింద ఉన్న వాటికి ఆ స్మెల్ ఆటోమేటిక్గా అబ్బుద్దనే. ఆయన ఫస్ట్ ఆయన నన్ను ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నారు. కొంచెం మంచి రోజులను టీ తెచ్చుకుంటే బాబు అని చెప్పారు. నేను అప్పటికే సిరివెన్నెల పాటలు విని అసలు పిచ్చెక్కిపోయింది. శివుడిని ముష్టోడు అంటున్నాడు, బిచ్చగాడు అంటున్నాడు, ఎవడ్రా బాబు వీడు అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా మా ఊర్లో, నేను ఊర్లో ఉన్నాను సిరివెన్నెల రిలీజ్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత వచ్చి అసిస్టెంట్ జాయిన్ అయితే అప్పుడు అదే తిరుగుతుండే. సో నా సూట్ కేసు దాని మీద కొట్టుకుంటా చూని వింటా రాజకోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు. నేను అప్పుడే ఒక 6 months 8 months అయింది. నేను అవుట్డోర్ యూనిట్లో కెమెరా లైట్ అసిస్టెంట్, కెమెరా అసిస్టెంట్గా చేసి, సెట్ బాయ్ కింద చేసి, ఎడిటింగ్ అసిస్టెంట్గా చేస్తూ, దాని తర్వాత సెన్సర్ స్క్రిప్ట్లు రాస్తూ ఈ పంచ్లో ఉంది. 1 year తర్వాత అనుకుంటా. సో ఫస్ట్ టైం ఒక రైటర్ని అంత దగ్గరగా చూడటం. సో ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడే ఉండి చేస్తూ ఉంటే, తర్వాత పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఫెయిర్ చేయ అని ఆయన జనరల్గా ఆయన అలవాటు మనం ఫెయిర్ చేసుకునేంత వరకు ఉంటాడు. ఆయన ఫాస్ట్గా రాస్తారు కదా ఆ లెటర్, పర్ఫెక్ట్గా రాశా. ఎవరు నువ్వు అన్న అంటే, నా పేరు వంశీ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవునా, సారీ బాయ్ అని బల్లేదు. అది మా ఫస్ట్ పరిచయం. ఆ తర్వాత డైరెక్ట్గా శివకి వచ్చినప్పుడు నేను ఒక 4 సినిమాలు చేశాను కాబట్టి శివనాగేశ్వరరావు శాస్త్రి గారు వచ్చారు. కూర్చో అక్కడ శాస్త్రి గారితో పాటు ఉండి ఆయనకి ఏం కావాలో చూడు అంటే, మొత్తం నైట్ అంతా రాస్తాం కదా. సో అక్కడే ఆయనతో కూర్చొని అలా నెమ్మదిగా మాటలు కలిసి, ఆ తర్వాత మెడ్రాసు ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోను, అన్నపూర్ణ స్టూడియోస్లోను, మెడ్రాస్లో అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోను ఆ పాటలన్నిటికీ ఉన్నా. అక్కడి నుంచి ఇంకా ఆయనకు ఒక తొక్కంత అరే అదొక అదృష్టం, అదొక గొప్ప జీవితాన్ని దొరికిన మహా అదృష్టం. ఓకే, ఆ సినిమాకి రామ్ గోపాలం గారు, రాము గారు, శాస్త్రి గారు, ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, గొప్ప అద్భుతం సార్. మీకు రాయించుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఎలా చెప్పేవారు సార్ శాస్త్రి గారికి మీరు పాటలు రాయమని? అంటే ఎలా చెప్తారు మీరు? మీ తిడతారు బాగా. ఆయన సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నాకు అంటే మన అందరికీ పాటలు అంటే చాలా ఇష్టం. నా పట్ల ఐఎమ్ వెరీ ఫస్ట్ అబౌట్ సాంగ్స్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే మన ఇళయరాజా గారు లాంటి వాళ్ళతో పనిచేసాం కాబట్టి అది ఆ వాసన కొంత మీద పడింది. పాట బాగుండాలి, పాడమని పాటలు బాగా వింటూ ఉండేవాడు. అప్పుడే కొత్తగా స్టీరియో రికార్డింగ్ వచ్చింది, అంతవరకు మోనో ఉండేది. స్టీరియో రికార్డింగు, ఈ సెల్ ఫోన్ హెడ్ ఫోన్స్ క్యాసెట్లో వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యూజిక్ సపరేట్ అవుతూ రావటం, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న రోజులు. అంటే ఎర్లీ డేస్ ఆఫ్ మోనో నుంచి స్టీరియోకి షిఫ్ట్ అవుతున్నా 86, 87, 88 ఆ టైంలో. సో ఓకే, రాజా గారు అప్పుడు రాజా గారు పీక్ మెడ్రాస్లో. తమిళ పాటలు ఒక్కొక్క 2-3 weeksకి ఒక క్యాసెట్ రిలీజ్ అయ్యేది. ఆ క్యాసెట్ ఎక్కడో చోట పట్టుకుని తీసుకొచ్చి మొత్తం ఒక్కొక్క పాటని వింటూ ఉంటుంది. అది అటు ఇటు తిరిగి అరగొట్టేసి చూడడం. తర్వాత లిరిక్ అంతా రాసుకుని తమిళ లిరిక్స్ వైరముత్తు, వాలి గారు, దాన్ని తమిళ్ అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకుని, తమిళ్ కెమెరామెన్ని పట్టుకుని ఒక్కొక్కటి దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో రాసుకుని, ఓహో ఈ భావం ఇది, ఈ భావం ఇది, ఈ భావం ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి
ఐ థింక్ మై 7th year 6th year మా ఇంటికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్లో పొద్దున్న 5ంటికి పాటలు వేసేవారు. సో ఆ నిద్రలోనే ఆ పాటలు అలా వెళ్తూ ఉండేవి. అద్భుతమైన పాటలు, లిరిక్స్ అప్పుడు బాగా లిరిక్ ఓరియంటేషన్ ఉంది. సో అలాంటి దగ్గర నుంచి నెమ్మదిగా హై స్కూల్కి వచ్చే టైంకి పాటల పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. సో పాటల పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఎవడన్నా కొంటే ఆడి దగ్గర నుంచి రాసుకుని లేకపోతే ఆ కిల్లిగుడ్డని బతిమాలి బుక్ తీసుకుని మన నోట్బుక్లో పాటలను రాసుకుని మళ్ళీ ఆడి బుక్ ఇచ్చేసి తర్వాత సినిమాకి వెళ్ళినప్పుడు ఇదంతా సినిమాకి ముందే రిలీజ్ అయ్యాయి పాటల పుస్తకాలు. సో అలాగ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయింది లోపల. సో శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ సిచ్యువేషను, ఈ సిచ్యువేషన్కి ఈ లాంగ్వేజ్లో ఈ పాటలు ఉన్నాయి, ఈ లాంగ్వేజ్లో ఈ పాటలు ఉన్నాయి. నేను హిందీ తమిళ్ బాగా ఫాలో అవుతాను. మన తెలుగులో పాతది ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది, నేను ఇది అనుకుంటున్నాను. సో అని ఇలాగ ఒక 20 నుంచి 70-80 పాటల వరకు లిరిక్ మొత్తం రాసిచ్చాను. ఆయన ఫట్ 5 minutes 10 minutesలో అయిపోయింది. ఏముందిరా నాశనం నేసనం అంటున్నాడు అని మై తూ మేరీ సనం అంటే నాశనం అంత జోకులు అనమాట ఆయన. కానీ సరే నాకు అర్థమైందిరా నీ ఏడిపోయింటో నేను చెప్తానని అక్కడి నుంచి ఆయన ఏదైనా అనేవాడు. సో మా ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్, ఫస్ట్ లైన్ కరెక్ట్గా దొరకాలి. మీరు ముందే పొలం అంట రాసేద్దాం. నాకు అప్పటికి అస్టేట్గా బాగా చనువుగా ఉంది కాబట్టి ఆయన విపరీతంగా కష్ట హింస పడిపోతారు, హింస పెట్టేస్తారు బాడీని. వద్దు, ఫస్ట్ లైన్ మన ఇద్దరం ఒక అంగీకారానికి ఉందాం. ఫస్ట్ లైన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీ ఇష్టం. రైట్. సో అక్కడి నుంచి అలవాటు పెట్టిన ఫస్ట్ లైన్ చెప్పండి అంటే ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అదిరిపోయింది గురించి, ఓకే డన్. అలాగే ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు, ఓకే హుక్కు పడాలి. నాకు పడిందంటే గురించి ఓకే, పడకపోతే ఇంకోటి మొదలెట్టావా అన్న. సో ఈ ఫస్ట్ లైన్ మీద పడేవాడు. వన్స్ ఫస్ట్ లైన్ పడితే ఆయన ఫ్లోకి వెళ్ళి దగ్గర ఒక్కొక్క దానికి 6-7 వెర్షన్స్ ఇచ్చేవారు. కాగితాలు విసిరేస్తే ఇంక అయిపోయిందిరా ఇందులోంచి ఏరుకో అంటే దాన్ని చూసి ఒక్కొక్కటి గీతలు పెట్టుకుని వాటిని కలిపి ఒక పాట కింద చేసి ఇది చూడండి అంటే అప్పుడు ఆయన మళ్ళీ తిట్లు, ఈ 2 లైన్లకి ఎలా కుదురుతురా, గ్రెడేషన్ లేదురా అది ఇదని ఆయన దాన్ని ఏదో కరెక్ట్ చేసేవారు. అది పెద్ద ప్రాసెస్. అద్భుతం అసలు. కానీ సార్ మీ సాహిత్యం పట్ల మీకుండే సహజమైన అభిరుచి మీరు గురువుగారు అనే వర్మగారికి కానీ ఇతరులకు కానీ భిన్నంగా ఉంది. ఇట్స్ వెరీ యూనిక్. ఎటో వెళ్ళిపోయి గారికి అంతంలో నీ నవ్వు చెప్పింది నాలో అద్భుతం అసలు. ఇన్నాళ్ళలో చూన్ కానీ లిరిక్స్ కానీ ఆర్డి బర్మన్ గారి చూను లిరిక్స్ శాస్త్రం. రాముగారు మామూలుది కాదు. ఓ నవీన కానీ అమ్మ బ్రహ్మదేవుడు కానీ సూపర్ అసలు. అవన్నీ జామురాత్రి డిఫరెంట్ టేస్ట్ అంటాను. జామురాత్రి అవును. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన రెసిడ్యూ నేను ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన దగ్గర పడకపోతే ఆ షేప్ అప్ అయ్యేది కాదు. అది అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు, లేకపోతే ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు చాలా ఈజీ క్వశ్చన్. అందరి మనసులో ఉండే ప్రేమించుకునే వాళ్ళందరికీ అదే ఉంటుంది, ఏం చేస్తుంటారు ఇప్పుడు అని. సో శాస్త్రి గారు 100% శాస్త్రి మొత్తం ఐ మీన్ ఇట్స్ ఎంత క్వాంటిఫై చేసినా అది ఒక నంబర్ మాత్రమే. ఎన్ని పాటలు రాసుంటారు? 85 పాటలు. 85 పాటలు. ఇట్స్ లాంగ్ జర్నీ అయితే ఆయనతోటి. 85 పాటలు రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క పాటకి 6-7 వర్షన్స్ అన్నారు. మినిమం 30 వెర్షన్స్ రాసిన కూడా ఉన్నాయి. అబ్బా ఏ పాట సార్ అది? అలనాటి రామబాబు రాసేసారు. అలనాటి పేరుకో అన్నారు. ఈ నిన్నే పెళ్ళాడతలో ఎవరు రాశారు సార్ మీకు? అంటే అన్ని పాటలు ఒక్క పాట సుద్దాల అశోక్ తేజ రాశాడు, ఆ చుక్ తారా అన్నది. మిగతా సూపర్ సాంగ్. చిత్రామ్మ హరిహరన్న చిత్రామ్మ, గుండెల్లో నీ ధ్యానం, అది రేటి పెదవుల్ని బతిమాలుతున్నాను. బో